దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 22వ అధ్యాయంలో 1 నుండి 19 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ 19 వచనాలలో బైబిల్లో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, దేవుడు మెచ్చినటువంటి వ్యక్తి, దేవుణ్ణి నిజంగా నమ్ముకున్నటువంటి వ్యక్తి అయినటువంటి అబ్రహాము గారి గురించి ఎంతో చక్కగా ఆయన విశ్వాసమును గురించి, దేవుని యందు ఆయనకు ఉన్నటువంటి ప్రగాఢ నమ్మకము గురించి మనం చూస్తాం. అబ్రహాం గారికి 75వ సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం చేశారు. అబ్రహాం, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను. ఆయన ఆ మాట నమ్మారు. ఎందుకు నమ్మారు అని చెప్పాల్సి ఉంది అంటే, ఏదో ఒక 20 సంవత్సరాల నుండి 30, 40, పోనీ 45, 50 వరకు అనుకుందాం. 50 సంవత్సరాల వరకు ఉంటే వయస్సు, పోనీలే పిల్లలు పుడతారేమోలే అని ఒక ఆలోచన రావచ్చు. కానీ ఈయనకి 75 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేసే సమయానికి 75 సంవత్సరాల వయస్సు అబ్రహాం గారికి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు నేను బిడ్డలను ఇస్తాను అని. అబ్రహాం గారు అది నమ్మాడు. ఎంతవరకు నమ్మాడంటే ఆయనకి 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నమ్ముతూనే ఉన్నాడు. ఎంతవరకు నమ్మాడంటే ఆయనకు దేవుడు బిడ్డను ఇచ్చేంత వరకు నమ్మాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకం అంటే ఏంటంటే ఒక వ్యక్తి చెప్పిన మాట కోసం ఎదురు చూడటం. మనము ఎదురు చూసేటువంటి చూపు మనకు ఎవరైతే ఒక మాట ఇచ్చారో ఆ ఇచ్చిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ ఇచ్చిన వ్యక్తిని మనము నమ్మినటువంటి ఆ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఏదో కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు చూడటం, ఇంకా ఏం చేస్తారులే, ఇంతేలే జరిగిపోతుందిలే అని సాధారణంగా ఏం చేస్తారంటే వదిలేస్తారు. అబ్రహాం గారు అలా వదలలేదు. అబ్రహాం గారు దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని